నమస్తే అండి. నమస్కారం. నువ్వేనా టీచర్వి? అవునండి. చూస్తుంటే మీరు శంకరాభరణం డాన్సులు నేర్పించే వాళ్ళలా ఉన్నారు. మాకు డాన్స్ బేబీ డాన్స్ కావాలి. మరి ఈవిడ గారు నట్టు వాంగం అంటున్నారు. ముందు కూర్చోండి, మాట్లాడుకుందాం. మీకేం కావాలో నాకు అర్థమైంది. అయితే నృత్యం అంటే అది మన భారతీయులది, మన తెలుగువారిది. ఏ డాన్స్ కైనా భరతనాట్యం, కూచిపూడి మూలాలు. ముఖంలో భావాలు పలకాలంటే ఇవి నేర్చుకుని తీరాలి. వెస్ట్రన్ డాన్స్ లో భావాలు పలకవంటారా? అంటే ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటివి చదివించరా? అవి ఎవరికి కావాలమ్మా? ఇప్పుడు అనుష్క, సమంత, తమన్నా సినిమాకి 1.5 కోటి వరకు తీసుకుంటున్నారు. వీళ్ళొచ్చేటప్పటికి వాళ్ళు అమ్మమ్మ క్యారెక్టర్లు వేసుకుంటారు. 20 సినిమాలు చేసుకుంటే చాలదా చెప్పు? మీరు చాలా దూరదృష్టితో ఆలోచిస్తున్నారు. అందుకే మీరు నాకు నచ్చారు. మేం కేవలం కూచిపూడి, భరతనాట్యమే కాదు, 2 నెలల్లో మోడర్న్ డాన్సులు కూడా నేర్పిస్తాం. ముందుగా క్లాసికల్ డాన్స్ నేర్పిస్తాం. స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి కదా. లేకపోతే ఎలా? ఫస్ట్ సినిమా రెమ్యూనరేషన్ 1 కోటితో మొదలవ్వాలి. అప్పటికి రూపాయి విలువ పడిపోతుంది కదా. మీకు రూపాయి, డాలర్ల మీద కూడా చాలా మంచి అవగాహన ఉంది. లేకపోతే వీళ్ళు సంపాదించే డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయదు. ఆ మాత్రం చెయ్యాలి. అసలు మీ అమ్మాయిలతో మీరు సినిమాలు తీయాలి. రూపాయి విలువ పడిపోతుంది కాబట్టి మీ సినిమా 500 కోట్ల క్లబ్లో చేరాలి. అబ్బో, ఏమిటో అనుకున్నాను. నట్టువాంగం వారిది మంచి మనసే. బాహుబలి రికార్డులు బద్దలు కొట్టాలనుంది. నువ్వు కూడా డ్రమ్స్ నేర్చుకో. అలాగే. నీ పేరేంటి బేబీ? శారద. నేను ఇప్పుడే ప్రామిస్ చేస్తున్నాను, మా సినిమాలో ఒక పాటకి నువ్వే డాన్స్ మాస్టర్వి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! ఏం భాగ్యం, ఏం భాగ్యం! నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు క్లాసులు మొదలు పెడదామా? ఆహా, ఈ రోజు మంచిది కాదు. రేపు ఉదయం దివ్యంగా ఉంది. అప్పుడే అడ్వాన్స్ తో వస్తాను. మంచిది. పిల్లలు, టీచర్ గారికి నమస్కారం చేయండి. ఏంటి, ఏదో ప్రిపరేషన్ చేస్తున్నారు? ఈ రోజు డాన్స్ కోసం 2 అమ్మాయిలు వస్తానన్నారే. యా మణి చెప్పిందిలే. ఏమైనా గుడ్ స్టార్టింగ్. చూస్తూ ఉండు, ఇక నుండి నీకు క్షణం తీరుకుండదు. ఆల్ ది బెస్ట్. అంత అవసరం లేదు. ఏదో 10 మంది పిల్లలుంటే చాలు, కాలక్షేపం అయిపోతుంది. ఈ కాలంలో 10 మంది పిల్లల్ని కనే ఓపిక ఎవరికుంటుందక్క? వెరీ గుడ్ మార్నింగ్. మీరిద్దరే వచ్చారా? మా ఆంటీ రేపు వస్తానని చెప్పమంది. ఆంటీ ఎవరు? మా చాందిని అలానే పిలవమంటుంది. ఆ పిలిపే బావుందే. అడ్వాన్స్ తీసుకొచ్చారా? అవన్నీ మా ఆంటీయే చూసుకుంటానంది. వెరీ గుడ్. ఇంక డాన్స్ స్టార్ట్ చేద్దామా? ఎస్ టీచర్. ముందు నటరాజస్వామికి నమస్కారం చేయాలి. అదెలాగో నేను చూపిస్తాను. ఇప్పుడు డాన్స్ స్టార్ట్ చేద్దాం. నడుము మీద చేతులు పెట్టుకోండి. ఇలా వంగండి. తై తై తిత్తి తై 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 తిత్తి తై 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 తిత్తి తై 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 తై. మళ్ళీ చేద్దామా? తై తిత్తి తై తై తై. మీరు భయపడకండి, మీరు చేయండి. మీరు చేయండి. చేయండమ్మా, చేయండి. వస్తనా
ఏంటిది నువ్వు చేస్తుందేంటి? నా మాన నేను ఫిడేలు వాయించుకుంటున్నాను. అది పిడేలు వాయించినట్లేదు, 1000 గాడిదలు గాండ్రించినట్టుంది. ఆహా, మీరు చేస్తుంది మాత్రం డాన్స్ లో ఉందేంటి? 1,00,000 ఏనుగులు గజ్జలు కట్టుకొని గంగం డాన్స్ చేస్తున్నట్టుంది. అసలు నీకు సంగీతం నేర్పిన గురువు ఎవరయ్యా? నాకు సంగీతం ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు, స్వయం కృషి. అదా సంగతి. అందుకే వైలెన్ అంత వైలెంట్ గా వాయిస్తున్నావు. నిన్ను బార్డర్ కి పంపించాలి, అప్పుడు పిరంగులతో బాంబులతో పనుండదు. నువ్వు చేసే స్టెప్పులకి ట్విన్ టవర్స్ కూలిపోతాయి. అనవసరంగా టెర్రరిస్టు విమానదాడులు చేశారు. ఏ మిస్టర్, నీ ఇంగితమైన సంగీతం వల్ల నా 2 స్టూడెంట్స్ పారిపోయారు. బ్రతికిపోయారు. నేను కూడా పారిపోయావండి. అనవసరంగా సొంత ఇల్లు అయిపోయింది. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? ముందు నా నష్టపరిహారం కట్టు. హలో, మీరు చేసిన డాన్స్ కి నా ఇల్లు బేటలు పారిపోయింది. ఇప్పుడే ఇంజనీర్ పిలిపించి జరిగిన డ్యామేజ్ ఎస్టిమేషన్ వేస్తాను. బిల్లు కట్టడానికి రెడీగా ఉండు. మాటకి మాట సమాధానం చెప్పటం కాదు, నీదంతా మిడిమిడి జ్ఞానం. నాకు డాన్స్ లో డిప్లొమా ఉంది. ముందు నువ్వు వైలెన్ నేర్చుకుని సర్టిఫికెట్ తీసుకొని రా, ఆ తర్వాత వాయిద్దు గాని. నాది హాబీ, నీది వృత్తి. నీకు డిప్లొమా వాడిచ్చాడు గానీ వాడిని షూట్ చేయాలి. అయినా నీవి అడుగులు కాదు, ఎండాకాలంలో పిడుగులు. ఇది మాటలతో తేలదు. ఆహా, ఎవరిది నృత్యమో ఎవరిది సంగీతమాంసో పోలీసుల దగ్గర తేల్చుకుందాం. పోలీసులా? హ, ఏది సంగీతమే నిర్ణయించేది పోలీసులా? హలో, ఇస్తారా ఇద్దరు? ఎక్కడా? చెయ్యెత్తే ఆర్టీసీ బస్ ఆగినట్టు పోలీస్ పేరు నోట్లోకి రాగానే ఈ పోలీస్ ప్రత్యక్షం అవుతాడు. మిస్టర్ ప్రసాదరావు, Yes. మిస్ శారదా, మీరు పోలీస్ స్టేషన్ కి రానవసరం లేదు. పోలీస్ స్టేషన్ మీ దగ్గరికి వస్తుంది. ఇంతకీ మీ ప్రాబ్లం ఏమిటి? సౌండ్ పొల్యూషన్. పంజాగుట్ట జంక్షన్ లో కంటే 5 రెట్లు ధ్వని కాలుష్యం ఇక్కడుంది. అందుకు ఇతనే కారణం. నేను సౌండే. ఈవిడ వాటర్, ఎయిర్, బ్రెయిన్ అన్ని డ్యామేజ్ చేస్తుంది. ఈవిడ గారు ఇప్పుడు డాన్స్ చేసింది అనుకో, మీ బెల్ట్ తెగిపోయి ప్యాంట్ ఉడిపోతుంది. ముందు సెటైర్ లాపి విషయంలోకి రండి. ఇతని గురించి మీకు పూర్తిగా తెలీదన్నయ్యా. హలో, ఇక్కడ వరుసలు కలపకూడదు. ఎస్, చెల్లి చెల్లే, కేసు కేసే. నేరాల విషయంలో ఈ పోలీస్ ఎక్కడా రాజీపడ్డు. నేను పిల్లలకి డాన్స్ ట్యూషన్స్ చెప్తున్నాను. అదే టైంలో ఈయన పిల్లలు రాగానికి పిల్లలు పారిపోతున్నారు. మరి ఈవిడ గారు దెబ్బకు మనుషులు పెట్టల్లా రాలిపోతున్నారు. మరి దానికి ఇప్పుడు అర్థమైంది. ఫ్యాక్టరీల నుంచి వదిలే గాలి నీరు కంటే మీరు ప్రమాదం అని. ముందు మీ ఇద్దరు ఫైన్ కట్టండి. నేను ఫైన్ కట్టాలి. ఎస్. నీకు లైసెన్స్ ఉందా? ఆర్సీ బుక్ ఏం వద్దు, సంగీతానికి లైసెన్స్ ఏంటి? సంగీతానికి కాదు, సంగీత కాలుష్యానికి. నీ వల్ల ఈ అమ్మాయికి ఆర్థిక నష్టం జరిగింది, అందుకు కట్టాలి ఫైన్. అంతేకాదు, ఈ ఏరియాలో ఇంకెప్పుడు నువ్వు పిడేలు వాయించకూడదు. సంగీతం నా జన్మ హక్కు, రాజ్యాంగం నాకు హక్కునిచ్చింది. ఓహో, ఇప్పటి నుంచి ఎమర్జెన్సీ విధిస్తున్నాను. నీ హక్కులన్నీ క్యాన్సిల్ చేస్తున్నాను. ఇది అన్యాయం. ఎక్కువ మాట్లాడితే అరెస్ట్ చేస్తాను. ఇది పక్షపాతం. ఓహో, వెయిట్. అవును, నీ దగ్గర లైసెన్స్ ఉందా? Yes. ఎందుకు? డాన్స్ నేర్పడానికి. ఈ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి నీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉందా? ఈ డాన్స్ క్లాస్ వల్ల నీకు ఆదాయం వస్తుంది. నువ్వు ప్రొఫెషనల్ ట్యాక్స్ కడుతున్నావా? సర్వీస్ ట్యాక్స్ కడుతున్నావా? ఇన్నుంటాయా? ఇంకా చాలా ఉంటాయి. ముందు మీ ఇద్దరు అడ్వాన్స్ గా ట్యాక్స్ కట్టకపోతే తక్షణమే అరెస్ట్ చేసి తీసుకెళ్తాను. అంకుశం సినిమాలో రామిరెడ్డిని తీసుకెళ్ళట. బ్యూటిఫుల్ ఐడియా. Thank you. కాలనీ అంతా తిప్పుతాను. అసలు ఇదంతా నీ వల్లే. కొట్టుకోవడం తర్వాత ముందు ఫైన్ కట్టండి. గో 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 తీసుకురండి. ఆహా, ఇలాంటి కాలనీలు 2 దొరికితే చాలు. నా ఇంటి ట్యాక్స్ మొత్తం 2 ఏళ్లు హ్యాపీగా కట్టేయచ్చు. ఇదిగో అన్నయ్య. నీ సంగీతానికి, నీ నృత్యానికి విలువ ఇదా? బే ఇప్పుడు బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు తీర్పు చెప్తాను. ఇహ నుంచి నేను చెప్పేదాకా నువ్వు ఫిడేలు వాయించకూడదు, నువ్వు నృత్యం చేయకూడదు. అంతేగాని ఈ పోలీసు అటు వెళ్ళగానే మీ ఇద్దరు రెచ్చిపోయారనుకోండి, మీ ఇద్దరిని అరెస్ట్ చేసి పరమ న్యూసెన్స్ కేసు పెట్టి చెంచల్ కూడా జైలుకి పంపిస్తాను. వస్తాను. హలో, ఈ గొడవలు మర్చిపోయాను. మా సైకిల్ మావన్ ఏం చేసావు? నేను ఈ గొడవలో పడి మర్చిపోయాను. 1 మినిట్. అది చూడండి. అల్లుడు, మావా, అల్లుడు, మావా. ఎంత మోసం! నువ్వు దొంగవా? అంటే ఆ రోజు నువ్వు మీ అమ్మాయి గురించి, మీ అమ్మ నాన్నల గురించి చెప్పినవన్నీ కట్టు కదా? సైకిల్ పడేస్తారా? కట్టు కథలు నేను చెప్పనమ్మా, నా తమ్ముడు చెప్తాడు. హలో బ్రదరా, సార్ నా సైకిల్ మామూలు దొంగతనం చేసింది వీడే. వీడిని కత్తితో పడిచేయండి. సార్ తొందరపడకండి సార్, మేము కమల పిల్లలం. కమల పిల్లలు కాదురా, కవల పిల్లలు. సార్ ఆయన కన్నా మీరే ఎక్కువ కొడుతున్నారే. మా అమ్మ పేరు కమల,
కమలు పుట్టిన పిల్లలను కాబట్టి కమల పిల్లం అంటున్నాను. ఆ? మా తమ్ముడు మంచి నటుడు, మంచి దొంగ. ఆ? మంచి నటుడు ఓకే, మంచి దొంగ ఏంట్రా? సార్, ఈ పోలీస్ ఆయన పెద్ద వసూలు రాజా, అంత మాత్రం చెడ్డుడైపోతాడా? రేయ్ బట్టల సత్యం లుచ్చా అన్నట్టు మధ్యలో నల్లవుతారా? నిన్ను ఇరగొట్టేస్తాను. సార్, మీరు చెడ్డోడని నేను అంటలేదు సార్. మీ ధర్మాన్ని మీరు పాటిస్తున్నారు, అలాగే మా తమ్ముడి ధర్మాన్ని వాడు పాటిస్తున్నాడు. ఆ? ఈ అయ్యగారి దగ్గర సైకిల్ ని కొట్టేసి ఆ. ఈ అమ్మగారికి అమ్మేశాడు. అంతకంటే పెద్ద విశేషం ఏంటంటే మన ఆత్మ బంధువైన ఈ పోలీస్ ఆయన దగ్గరే మళ్ళీ కొట్టేశాడు. కాబట్టి వాడు జాన్ అబ్రహామా, హృతిక్ రోషనా, అమీర్ ఖానా? మీరే చెప్పండి. దుమ్మ చాలే. అరే ఆడు నువ్వైనా నువ్వు వాడైనా ఇద్దరు మాత్రం గజ దొంగలు. కేడీ నంబర్ 1 to 10. సార్, నన్ను వాడితో కలపకండి సార్. వాడు స్పాయిల్ చైల్డ్. నేను రాళ్ళు కొట్టుకుని బ్రతుకుతున్నాను, 4 రాళ్ళు వెనకేసుకుంటున్నాను. ఆహా, మరి వాడు సైకిల్ దొంగతనం చేస్తే నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా? సైకిల్ ఉంది కదా అని కారుకి బయలుదేరాను సార్. దారిలో మీరు అరెస్ట్ చేశారు. అమ్మని వీడు సలీం జావేదులు మించిపోతున్నాడండి. గురువు గారు, మీకు విషయం తెలియదేమో, ఆ. అసలు ఈ దొంగకారులన్నీ ఆ. మా కమలమ్మ పిల్లల పుట్టినవే. ఓహో. అది అమ్మా, మా తమ్ముడు తరపున మీకు నేను సారీ చెప్తున్నాను. మీ తమ్ముడిని పోలీసులకు పట్టిస్తే నీకే ప్రాబ్లమ్స్ ఉండవు కదా. వాడెప్పుడు ఎక్కడ ఉంటాడు ఆ దేవుడికి కూడా తెలియదు. సింగపూర్, మలేషియా, థాయిలాండ్ ఇలా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. దేనికి? సైకిల్ దొబ్బేయడానికా? ఏంటి సార్ అలా చూస్తారు? 4 తగిలించండి. వాడికి తగిలిస్తే నాకేంటి లాభం? ఆ? లాభాల కోసం దొంగలు కొడతారండి, నిజం కక్కించడం కోసం కొడతారు. సార్, మీరు నన్ను ముక్కలు ముక్కలుగా నరికినా సరే నా బాడీలోని ప్రతి పార్ట్ అదే చెప్తుంది. రావు గారు, ఇక ప్రొలాంగ్ చేయకండి. మీ ఇద్దరిలో ఇది ఎవరిదో ఫైనల్ గా తెలుసుకోండి. ఈ దొంగను పట్టుకోవడానికి నా బోల్డ్ అంతా ఛార్జ్ అయింది. నా సర్వీస్ ఛార్జ్ నాకు ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను. మళ్ళీ ఇదొకట. ఈ సైకిల్ నాది. అవేవో ఆవిడ దగ్గర వసూలు చేసుకోండి. నేను ఈ సైకిల్ ని 2000 ఇచ్చుకున్నాను. దొంగ సైకిల్ కన్నందుకు ఫైన్ కట్టాలి. ఆ. ఇదంతా అనవసరం. ఆ. ముందు పొల్యూషన్ కేసు, ఆ. తర్వాత దొంగ సైకిల్ కేసు. పదండి అందరం పోలీస్ స్టేషన్ లో సార్, కూర్చొని మాట్లాడుకుందాం. ఆగండి సార్. అమ్మా, ఓ మాట. ఈ పోలీస్ ఆయన ఉన్నాడే, కన్న తల్లి దగ్గర కూడా ఫైన్ వసూలు చేస్తాడు, నన్నెందుకు కన్నావు అని. నా మాట విని ఆయన మావుళ్ళు ఆయనకి ఇవ్వండి. కొండలు బద్దలు కొట్టైనా సరే నా తమ్ముడు బాకీ నేను తీరుస్తాను, ఆయన మావుళ్ళతో సహా. ఫినిషింగ్ టచ్ బాగా ఇచ్చావురా. ఇక నుంచి ఈ సైకిల్ హోల్డ్ ఆన్ మిస్టర్. ట్యాక్స్ కట్టందే సైకిల్ మీద చెయ్యొద్దు. అందులో నీకు ఇష్టమైన సైకిల్. అతను కొండను పగల కొట్టిస్తాడు, తీసుకోండి. అప్పు రేపు ఇచ్చి చవరాలుడు ఎందుకు అక్కుర్తుపడుతున్నావు? ఈ పోలీసు నన్ను తుక్కు కింద అమ్మేస్తాడు. ఓ సరే మామా. శబాష్ రాలుడు. నువ్వేమంటావు శారదమ్మా? ఆ సైకిల్ అంటేనే నాకు అసహ్యం. నేను ముష్టోడికి సాయం చేశాననుకుంటాను. పర్లేదమ్మా, సైకిల్ కేసు మూసేసినా పొల్యూషన్ కేసు ఉందిగా, అప్పుడు చూసుకుంటా. జాగ్రత్త. ఏయ్, ఆగు ఆగు. నేను ముందే చెప్పాను ఈ రావుతో గేమ్స్ వద్దని. అమ్మా, నేను రాళ్ళు కొట్టుకుని బ్రతికే చిన్నవాడినైనా సాయం చేయడంలో చాలా గొప్పవాడిని. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీరు అలా తలుచుకోండి, ఇలా మీ ముందుంటాను. ఉంటానమ్మా. అమ్మా నటు అంగం. అయ్యో, ఏయ్, మీ మెంటల్ ఎక్కడా? మోటరా? నీకు మోటార్ కి మెంటల్ కి తేడా తెలియటం లేదా? పిలువు శారదని. రండి ఆంటీ. ఏంటొచ్చేది నా డిస్కో డాన్సు? వీళ్ళకి డాన్స్ నేర్పమంటే నువ్వు చేసిందేంటి? పిల్లలు పడుతూ లేస్తూ ఇంటికొచ్చారు. అది కాదా ఆంటీ? ఆంటీనా? అక్క అని పిలు. అంటే అప్పుడు ఈ చుట్టుపక్కల బండరాళ్ళని బ్లాస్ట్ చేశారు. ఇక నుండి అలా జరగదు. అవి బండరాళ్ళ? జురాసిక్ పార్క్ లో అన్ని రైనోసర్లు ఒకేసారి అరిచినట్టు, గుర్రాలు, రైళ్లు, విమానాలు అన్ని ఒకేసారి టేక్ ఆఫ్ చేసినట్టు డిటిఎస్ సౌండ్ లో వినిపించారట. అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కయ్య గారు. ఇప్పుడు అలాంటి ప్రమాదం లేదు. అది చూస్తాను. మీకు ఈ రోజు అడ్వాన్స్ పేమెంట్ ఇద్దాం అనుకున్నాను. కమాన్, స్టార్ట్ ద డాన్స్. 1 2 3. తై తై దిది తై 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 దిది తై తై దిది తై. ఇది మళ్ళీ మొదలు పెట్టింది. మంచి గోడకి ఎంత స్పీడ్ గా కొడితే అంత స్పీడ్ లో మళ్ళీ రోస్ట్ వస్తుంది. యాక్షన్ రియాక్షన్. తై తై దిది తై.
వాట్ ఇస్ దిస్ శారదా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు చేయలేదన్నావు, అప్పుడు ప్రమాదం ఉండదన్నావు. నేను చాలా ఊహించుకున్నాను శారదా. నేను పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాను, ఆగిపోతాయి అనుకున్నాను. ఇంతకీ ఆ గన్నులేంటి? మ్యూజిక్. మ్యూజిక్ ఇనపడబ్బా, గోడకేసి గోకినట్టుంది. మా పిల్లల్ని చెవిటి వాళ్ళని చేస్తారా? చివరికి వాళ్ళు సినిమాల్లో యాక్ట్ చేయడానికి కూడా పనికిరారు. ఈ మణేమో నన్ను నట్టు వాంగంతో కొట్టింది. నేను కొట్టడం ఏంటక్క? ఆ సంగీతం మొదలైతే ఏం జరుగుతుందో మానవ మాతృలకు తెలీదు. ఇంతకు ముందు నా మాడు పగిలింది, నా నట్టు వాంగో. హారిబుల్ ఎక్స్ప్రెషన్. శారదా, ఇక నుంచి నువ్వు డాన్స్ జోలికే రావద్దు. అయ్యో అది కాదక్క. నో, ఇది దెయ్యాల ప్లేస్. ఐఎమ్ గోయింగ్. అక్క మమ్మల్ని క్షమించక్క. ఆ పని చేయలేను. క్యా హో గయా? నా చెవులకి ఏమైంది? ఓ మై గాడ్! ఈ రావుగడ్ పీడ వదిలించుకోవాలి. అయినా నేనంత భయంకరంగా నాట్యం చేస్తున్నానా? వాడి కుళ్ళు. ఎలా అయినా నా డాన్స్ క్లాసులు చెడగొట్టాలని ఇదే వాడి ధ్యేయం. ఇప్పుడు వాడితో అరిచినా గొడవ పెట్టుకున్నా లాభం లేదు. ఏం చేయాలబ్బా? ఎప్పుడే కదా గుర్తొచ్చు? చెప్పాను కదమ్మా, మీరు అలా తలుచుకుంటే ఇలా ప్రత్యక్షం అవుతానని. నీ పేరు? నా పేరు రామకృష్ణ, నా తమ్ముడి పేరు విజయకృష్ణ. మేము కమల పిల్లలం. మా అమ్మ కమలకు పాపు చాలు, ఇదంతా నాకు తెలుసు. సరే కాని ఇంతకీ నేనెందుకు గుర్తొచ్చానమ్మా? ఎదురింటి ప్రసాద్ రావు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. రాము, నువ్వు అతని సంగీతం వినలేదు కదా? మీ మాటలు వింటుంటేనే అర్థం అవుతుంది అతని సంగీతానికి రాళ్లే కరుగుతాయని. కరగటం కాదు, బద్దలవుతాయి. అయితే నాకు సుత్తో పనే ఉంది, ఆయన శిష్యుని అవుతాను. ఇద్దరు కలిసి ఈ కాలనీని అల్లకొల్లోలం చేస్తారా? లేదు, ఆయన్ని మా క్వారీ దగ్గరికి తీసుకెళ్తాను. అవన్నీ జరిగే పనులు కాదు, కానీ నువ్వు నాకు పని చేసి పెట్టాలి. మీరు ప్రత్యేకంగా అడగడం ఏంటండి? ఆర్డర్ వేయండి. ఆ రావుగడి ఇంట్లోకి వెళ్ళి ఆ పిడలు తీసుకురావాలి. దొంగతనమా? కావాలంటే లారీడి కంకరాలు తీసుకొచ్చి మీ ఇంటి ముందు పోస్తాను. అతని పిడేలు అందుకున్నప్పుడల్లా రాయించి కొట్టండి. నాకు కొట్టాలనే ఉంది. మళ్ళీ పోలీసులు, ఫైన్లు, ఈ గొడవంతా ఉంది. నీతిగా నిజాయితీగా బ్రతకాలనుకుంటా నాకు నా తమ్ముళ్లాగా దొంగ బ్రతుకు బ్రతకమంటారా? నా ఆత్మాభిమానాన్ని చంపుకోమంటారా? నరుక్కోమంటారా? పోనీ మీ తమ్ముడిని పని చేయమని చెప్పు. మీరు తలుచుకుంటే నేను వస్తానండి. నేనే కాదు, ఎవరు తలుచుకున్నా నా తమ్ముడు రాలేడు. ఎందుకంటే వాడు ఎక్కడో ఉన్నాడు. కాబట్టి ఓ మంచి పని కోసం నువ్వే ఈ పని చేయాలి. ఈ ఒక్కసారికి నీ ఆత్మాభిమానాన్ని అమ్ముకో, చంపుకో. అయినా మేడం, మీ పిచ్చి గాని ఒక పిడేలు పోతే ఇంకో పిడేలు కొంటాడు. అతని గురించి మీకు తెలీదు. ఇన్వెస్టిగేషన్, రిపోర్ట్లు అంటాడు, టైం డ్రాగ్ చేస్తాడు. ఈ లోపు భయపడకుండా నా డాన్స్ క్లాసులు ప్లాన్ చేసుకుంటాను. మీ ప్లానింగ్ బానే ఉంది, కానీ నా ప్లానింగ్ దెబ్బ కొట్టేలా ఉందిగా. పోలీసులు, ఇన్వెస్టిగేషన్, జైలు ఎన్నున్నాయి. పైగా ఆ పిడేల్కి రీసేల్ వాల్యూ ఉండదు. పోనీ నేను నేర్చుకుందామంటే నా మొహం చూసి నేర్చుకునేవాడంటే ఎవడూ నమ్మడు. పోనీ అది నాకివ్వు, నా తిప్పులేదో నేను పడతాను. ఈ పన్ను ఉత్తినే చేయొద్దు, 500 ఇస్తాను. నా తమ్ముడు విజయకృష్ణ మీకు బాకీ ఉన్నాడు. మీకేదో ఆ సాయం చేసి ఆ రుణాన్ని అలా తీసుకుంటాను. ఏం అవసరం లేదు, దానికే దీనికే. సరే, అలాగే కానివ్వండి. మీరు ఇస్తానంటే నేను కాదంటానా? 500 కాకపోతే 1000 రూపాయలు ఇవ్వండి, తీసుకుంటాను. అంత లేదు, నా బడ్జెట్ 500. సరే, అలాగే కానివ్వండి. జీవితంలో మొదటిసారి దొంగతనం చేస్తున్నాను, అందులోనూ ఫిడేల్ని దొంగతనం చేస్తున్నాను. కేవలం మీకోసమే. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయమని నన్ను అడగొద్దు. నాకు అదే పని అనుకుంటున్నావా? వెళ్ళు. చూడండి, అంటే మొదటిసారి దొంగతనం చేయబోతున్నాను కదా. దొంగతనం చేయాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం కావాలంటే పడాలి కదా. అది పడాలంటే అడ్వాన్స్ కావాలి. అడ్వాన్స్ ఏమన్నా? ఉండు. మళ్ళీ సైకిల్ కోసం వచ్చారా? లేదు బాబు. మరి ఆ సంచులు ఏంట్రా? రాళ్ళు బాబు, రాళ్ళు కొట్టుకు బ్రతికేవాడిని కదా. ఎప్పుడు 4 రాళ్ళు సంచులో వేసుకు తిరుగుతుంటానన్నమాట.
మీకు అనుమానంగా ఒకటి చూడండి బాబు, చూడండి చూడండి ఏయ్! బాబు. అదేమన్నా నా ఫిడేలు అనుకున్నావా చూడడానికి? అసలు ఇంట్లోకి ఎలా వచ్చావరా? మీరు తలుపులు మూసారు, బోల్ట్ మరిచారు. ఓ ఈ శారదా డాన్స్ కి అన్ని మర్చిపోతున్నాను రా. ఇంతకీ నువ్వా నీ తమ్ముడువా? నేనేనండి. నేను మీ సైకిల్ కోసం రాలేదు, దేనికోసం వచ్చావు? మా తమ్ముడు తరపున క్షమాపణ చెప్దామని వచ్చాను. ఓహో ఇంత రాత్రా? ఇప్పుడైతే మీరు ప్రాక్టీస్ లో ఉండరని. ఒరేయ్ నువ్వు ఒక సాయం చేయాలరా. ఏంటి బాబు అది? ఆ ఎదురింటి శారద తన నట్టు వాంగతో నా మాడు పగల కొడుతుంది. నువ్వు ఇంట్లోంచి అది తెచ్చేయాలరా. ఆ, ఆ, ఎంత మాట అన్నారు? దొంగతనం మహాపాపం. మీరు ఇలాంటి పని చేయమని నన్ను అడగడం ఏంటి? ఆ, నిజమే అనుకో. మీరు మీ సైకిల్ ఎంతగా ప్రేమిస్తున్నారో వారు వారి సామాన్ అంతగానే ప్రేమిస్తారు. నా సైకిల్ వాళ్ళు వాడుకున్నారా, వాళ్ళ సామాన్లు నా మీద ప్రయోగిస్తున్నారు. అది మీరు చూసుకోవాలి బాబు గారు. అలా కాదురా, నువ్వు అది తీసుకురావడం వల్ల వాళ్ళకి పోయేదేమీ లేదు, నాకు మనశ్శాంతి దొరకడం తప్ప. ఇదిగో నువ్వు ఈ పని చేస్తే నీకు ఫ్రీగా ఫిడేలు నేర్పిస్తాను. నన్ను మించిన వాడిగా నిన్ను తీర్చిదిద్దుతాను. నువ్వు ప్రశాంతంగా నేర్చుకోవాలంటే అక్కడ వృత్యం ఆగాలి. అలా అంటారా? ఆ నేను వాళ్ళలాగా ఫీజు తీసుకోను, ఫ్రీ. అంతేకాదు నీకు గురు దక్షిణగా 500 రూపాయలు ఇస్తాను. ఈ విషయంలో నువ్వు నా గురువురా. ఆ, అదేదో మీరే చేయొచ్చుగా. అరే నేను దొరికితే గొడవలైపోతారా? మేం దొరికినా అంతే కదండి. శారదకి నీ మీద సాఫ్ట్ కార్నర్ ఉందిరా. దొరికితే నువ్వేదో స్టోరీ చెప్పేస్తావు. ఒక్క నిమిషం ఆగు. తట్టడాయ్. తొలి దొంగతనం సక్సెస్ కావాలని ఆ. నన్ను ఆశీర్వదించండి. విజయం ప్రాప్తిరస్తు. మీరు తలుపులు వేసుకో. తలుపులు దగ్గరికి వేసి వెళ్ళు, పనేపేగానే లోపల పెట్టి. అలాగే. అరే జాగ్రత్త, శారద చూస్తుందో మన ఇద్దరం అయిపోతాం. ఇలాంటివి ఎన్ని చేయలేదు. ఆ? అదే ఎన్ని చూడలేదు అంటున్నాను. ఆ. వాటర్ కదా. హా. ఆ? ఏంటిది? ఈ దొంగ బ్రదరు సామాన్యుడు కాదు. ఎప్పుడు దొంగతనం చేశాడు, ఎప్పుడు ఇక్కడ పెట్టాడు? వీడు చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. వీడికి తప్పకుండా సంగీతం నేర్పాలి. శారద, నీ డాన్స్ క్లాస్ అనే అంకం తాత్కాలికంగా సమాప్తం. దొంగ బ్రదరు, నీకు హ్యాట్స్ ఆఫ్. ఇక ప్రసాద్ రావు సంగీతం టెంపరీగా క్లోజ్. ఆ, దీన్ని ఎక్కడ పెడదాం అబ్బా? అమ్మా శారదా, నా నటువాంగం కనిపించట్లేదు. అక్క, నీ గజ్జలో నటరాజ్ విగ్రహం కూడా లేవు. ఆ ఫిడేల్కి కంపెనీగా పెడదాం. ఆ, ఇది చేసింది ఆ దొంగ రావుగాడే. ఇది చేసింది ఆ దొంగ శారదే. నా నృత్యం ఆపడం నీ వల్ల కాదు రావు. నా రాగాలు బంధించడం నీ బాబు తరం కూడా శారదా.